హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎన్హెచ్ఎంకు సంబంధించినటువంటి స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ప్రతి జిల్లాల్లో పడుతున్నాయని చెప్పాం కదా. సో అయితే ఇది మరో 5 జిల్లాలకు సంబంధించినటువంటి స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇవి. సో ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, మొత్తం కూడా 13 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవి ఒక 5 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అయితే ఈ 5 జిల్లాల వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే చూడండి, ఎంబీబీఎస్ పాస్ అయి ఉండి, అలాగే టీఎస్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ ఎంఎల్హెచ్పి పోస్టులకు అనమాట. ఇందులో రకరకాలుగా ఉన్నాయి. సో అందులో స్టాఫ్ నర్స్కి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా మనకు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏమిచ్చారు అని అంటే, సో ఇది ఒక్కసారి చూస్తే చూడండి, మనకి ఏజ్ వచ్చినట్టయితే 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే ఎక్సర్స్ మ్యాన్కి 3 ఇయర్స్, అలాగే ఎన్సీసీ కోటా ఉన్న వాళ్ళకి ఒక 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వచ్చేసి 10 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సేమ్ అంటే మిగతా ఉద్యోగాలకు మనకు ఎన్హెచ్ఎం ఉద్యోగాలకు ఏ విధంగా ఇస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక మొత్తం కూడా మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో 90 మార్కులు మీకు విద్యార్హతలు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా 90 మార్కులను కేటాయిస్తారు. అలాగే 10 మార్కులు వచ్చేసి మీకు ఉన్నటువంటి ఏజ్ ఎంత ఎక్కువ ఏజ్ ఉంటే అంత అన్ని మార్కులు అయితే కలుపుతారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, 0.5 మార్క్స్ అయితే మీకు యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా మీకు 40 ఇయర్స్ వరకు ఎన్ని సంవత్సరాలు ఎక్కువగా ఉంటే, ఏజ్ ఎక్కువగా ఉంటే అన్ని మార్క్స్ అయితే మీకు కలుస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వన్ మనం చూసినట్టయితే చూడండి, సో ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలంటే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ నేను చూపిస్తాను. మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే నేను ఆల్రెడీ షేర్ చేశాను, సెండ్ చేసి పెట్టాను. ఆ గ్రూప్లోకి వెళ్ళి మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయండి. నేను చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఉందనేది. సో దాన్ని ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత దాని వెనకాల మీరు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, అలాగే మీ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్, అన్ని రకాలైనటువంటి మెమోస్, అండ్ అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ సర్టిఫికేటు, అండ్ అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు, అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కింద అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఎక్సర్విస్మెన్ కోటా కింద అయితే ఎక్సర్విస్మెన్ సర్టిఫికేటు, ఎన్సీసీ కోటా కింద అయితే ఎన్సీసీ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండ్ సదరన్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనమాట, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలి. అదే మన బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి, లేదంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ స్థానిక ధృవపత్రం అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్కి ఒక పాస్పోర్ట్ ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మన కేటగిరీల వైజ్గా ఈ 13 ఖాళీలలో కేటగిరీస్ వైజ్గా అయితే మనకు విభజించి అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఓపెన్ కేటగిరీ వీటికి ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 5 అయితే ఉన్నాయి. బీసీఐకి 1, బీసీబీకి 1, బీసీసీ, బీసీడీ, బీసీఈకి 0 ఉన్నాయి. మరి వీళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అని అంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి కదా 5 ఖాళీలు, సో వీటికి ఎలిజిబుల్ అనమాట. వీటికి వీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఎస్సీకి 1 ఉంది, అలాగే ఎస్టీకి 0 ఉంది. వీళ్ళు ఈ ఓపెన్ కేటగిరీ కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఈడబ్ల్యూఎస్కి అయితే 4 ఉన్నాయి, డిజబిలిటీకి అయితే 1 ఉంది, అండ్ అలాగే ఎక్సర్విస్మెన్ 0, వీళ్ళు కూడా ఈ ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా కింద 0 ఉన్నాయి, వీళ్ళు కూడా ఇక్కడ ఓపెన్ కేటగిరీకి అయితే చేసుకోవచ్చు. మొత్తం కూడా 13 ఉన్నాయి. సో వీళ్ళతో పాటు మళ్ళీ వీళ్ళకు కూడా సో ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ ఓపెన్ కేటగిరీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. ఎస్సీ ఎస్టీలు వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు వచ్చేసి 250 రూపాయలు, మిగతా వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. సో ఎక్కడ అంటే మనకు హన్మకొండ డిఎంహెచ్ఓ ఆఫీస్ పేరు మీద మనం డీడీ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే చూడండి, స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 19/3/2025 నుంచి మనకు 26 మార్చి 2025 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే మనకు అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టు మా స్కూటీ అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి స్కూటీని చేస్తారనమాట. అంటే వీళ్ళు నిజంగా ఎలిజిబుల్లా కాదనేది. అది 27 మార్చి నుంచి 28 మార్చి మధ్యలో వాళ్ళు స్కూటీ చేసి మనకు ఒక మెరిట్ లిస్ట్ అయితే వేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, 29 తారీఖు మార్చి 29 తారీఖున ఒక మెరిట్ లిస్ట్ అయితే వేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ను చూసి మీరేమైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే మనకు 3 తారీఖు లోపు, ఓకే, ఏప్రిల్ 3 తారీఖు లోపు మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీ యొక్క అబ్జెక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏప్రిల్ 4 తారీఖున మరొక మెరిట్ లిస్ట్ని అయితే వాళ్ళు సెలక్షన్ లిస్ట్ని అయితే వేస్తారు. ఆ సెలక్షన్ లిస్ట్ వేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా
ఏప్రిల్ 7న డైరెక్ట్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని జాబ్లోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు జరిగేటటువంటి సెలక్షన్ ప్రాసెస్. అయితే మరి ఈ హన్మకొండ ఏదైతే ఉందో మనకి డిఎంహెచ్ఓ ఆఫీస్, అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అయితే 5 జిల్లాలు అని చెప్పాం కదా. సో 5 జిల్లాలు వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి. సో 5 జిల్లాల పేర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అందులో మనకు హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాద్, వరంగల్, ఇవి ఈ 5 జిల్లాల వాళ్ళు మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్ హన్మకొండ దగ్గరికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో అండ్ అలాగే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తా చూడండి. నేను ఒకసారి చూసినట్టయితే మనకి ఇది అప్లికేషన్ ఫాము. ఇది మనం ఆల్రెడీ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను తెలియజేస్తాను. ఇది నార్మల్గా ప్రతి వీడియోలో మనం చెప్తా ఉన్నాము అదేవిధంగా. సో కాబట్టి మీ డీటెయిల్స్ని అయితే ఇందులో మాన్యువల్గా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసి దీని వెనకాల ఇంతకుముందు చెప్పుకున్న సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టేసేయండి. ఓకే. ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం మ్యాండేటరీగా ఉండాలి. ఓకే. సో ఇవన్నీ కూడా మన అప్లికేషన్ ఫామ్ వెనకాల ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి. నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను. ఇంకొకటి అండి, మనకు శాలరీ విషయానికి వచ్చినట్టయితే చూడండి, యాజ్ పర్ నామ్స్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నార్మల్గా స్టాఫ్ నర్స్ వాళ్ళకి నియర్ బై 30 వరకు అయితే 30,000 వరకు 29,000 వరకు అయితే శాలరీ అయితే వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అందరూ ఏ విధంగా వస్తారో అదే విధంగా అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు మన ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే మనం లింకులు పెట్టాం. మన గ్రూప్లో లింక్పై క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని నేను చూస్తా చూడండి. ఓకే. మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మనది లేటెస్ట్ జాబ్స్ టీఎస్&AP అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. మీరు గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మనకు సంబంధించినటువంటి వీడియో ఉంటుంది. ఓకే. వీటికి సంబంధించినటువంటి వీడియో పైన మీరు అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తాను కదా, ఆ వీడియో కింద సో ఇక్కడ కామెంట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. సో ఆ వీడియో కింద కామెంట్ అని ఉంటుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఓకే. నేను ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. ఇట్లా క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఇది ఇంతకుముందుది జనగాం జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ వీడియో ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వీడియో, దాని కింద ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ పైన మీరు క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇట్లా క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి ఖచ్చితంగా క్లారిఫై చేస్తా. అండ్ మీ జిల్లాలో సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగం గురించి మేము మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మనం తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి జిల్లా వాళ్ళైతే వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీది ఏ జిల్లానో ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి యొక్క డీటెయిల్స్ని అయితే మీకు ఉద్యోగానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.